హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ 2024 పేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. పేజ్ 2 రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి మనకు వచ్చేసాయి. రేపటి నుంచి మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫీజు ఎంత పే చేయాలి అంటే ఓబీసీ వాళ్ళేమో 1200, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళేమో 600 అనేది పే చేయాలి. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఏపీ ఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా మార్క్స్ మెమో, ఎస్ఎస్సి 10th స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to డిగ్రీ వరకు సబ్మిట్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్, అలాగే లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు, లేటెస్ట్ వ్యాలిడ్ అని మెన్షన్ చేశారు. మీరు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే, మీరు ఎలిజిబుల్ కావాలి అనుకుంటే మీరు లేటెస్ట్ అనేవి సబ్మిట్ చేయాలి. ఈ ఇయర్ 2024 ఫస్ట్ మంత్ నుంచి ఉన్నవి సబ్మిట్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఫర్ ద కాంపిటెంట్ అథారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. సో గైస్, అలాగే ఎలిజిబిలిటీ టు ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఓసీ వాళ్ళు మీ డిగ్రీ అనేది 50%తో కంప్లీట్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 45%తో మీ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలని ఇక్కడ మనకి క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇంకా నేను ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అసలు ఏ కాలేజ్లో జాయిన్ అయితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందో రాదో నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాగ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అనేది పాస్ అవుతుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.